13 ఏళ్లుగా జీవోత్సవంలో ఉన్న 32 ఏళ్ల హరీష్ రాణాకు సుప్రీంకోర్టు కారుణ్య మరణం ప్రసాదించింది. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వటం మన దేశ చరిత్రలో ఇదే తొలిసారి. తీర్పిచ్చేటప్పుడు జడ్జిలు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఈ కారుణ్య మరణానికి నాంది పలికింది హరీష్ కాదు, అరుణ షాన్బాగ్. 2011లోనే తొలిసారి ఈ కారుణ్య మరణాన్ని సుప్రీంకోర్టు గుర్తించింది. మరి ఇంతకీ ఎవరీమే, అసలు ఆ కథేంటో చూద్దాం. కొన్నిసార్లు నిమిషంలో జీవితాలు తలకిందులవుతాయి. ఓ నీచుడు చేసిన పనికి ఓ అద్భుతమైన జీవితాన్ని సాగిస్తున్న 25 ఏళ్ల యువతి లైఫ్ కలలో కూడా ఊహించిన విధంగా మారిపోయింది. ఆమె జీవితం మన భారత చట్టాలను మార్చడానికి పునాదిగా నిలబడింది. అంతేకాదు భారత సమాజం ఆమెకు జరిగిన అన్యాయం చూసి నేటికి తలదించుకుంటోంది. ఆ విషాద కథ చూద్దాం. అరుణ షాన్బాగ్ అనే నర్సు కర్ణాటకలోని హల్దీపూర్ లో 1948లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు చదువుకోకపోయినా సరే కష్టపడి ఆమెను చదివించారు. తల్లిదండ్రులకు తోడుగా ఉండి ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయాలనుకున్నారు. ఆమె నర్సింగ్ కోర్సు పూర్తయిన తర్వాత ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో నర్సుగా చేరింది. దాదాపు 5 ఏళ్ల అనుభవం తర్వాత ఆసుపత్రిలో సీనియర్ నర్స్ గానే కాదు, సిన్సియర్ ఎంప్లాయ్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. 25 ఏళ్ల వయసులో మంచి శాలరీ వస్తూ ఉండడంతో అరుణ తల్లిదండ్రుల కష్టాలన్నీ తీరిపోయాయి. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంది నర్స్ అరుణ. 1972లో ఆమెకు ఇంగ్లీష్ పై అద్భుతమైన పట్టున్న కారణంగా అతి తొందరగా కెరీర్ లో పైకి ఎదిగింది. వీలుంటే విదేశాలకు కూడా వెళ్లాలనుకుంది. తనకు ఇష్టమైన సందీప్ సర్దేశాయ్ అనే ఎంబీబీఎస్ డాక్టర్ ఆమెకు స్నేహితుడయ్యాడు. ఆ స్నేహం ప్రేమగా మారింది. అవకాశం ఉంటే ఇద్దరు విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్నారు. ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. తల్లిదండ్రులకు ప్రతి నెల ఆ రోజుల్లోనే 4000 రూపాయలు పంపించేవారు ఆమె. ఇక ఎండి ప్రవేశ పరీక్ష కోసం సందీప్ సిద్ధమవుతుండగా అరుణ విదేశాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. డాక్టర్ల కంటే కూడా ఆమెకు ఇంగ్లీష్ పై మంచి పట్టుంది. సందీప్ కు మెడికల్ పీజీ సీట్ వస్తే ఆ తర్వాత ఫారెన్ వెళ్లాలనుకున్నారు. లేదంటే కొన్నాళ్ల పాటు బయటకు వెళ్లి ఇద్దరు ఓ క్లినిక్ ఏర్పాటు చేయాలని భావించారు. హాస్పిటల్లో వారి ప్రేమ కథ అందరికీ తెలుసు. అయితే అప్పుడే అరుణ జీవితంలోకి ఓ నీచుడు ఎదురయ్యాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన సోహన్ లాల్ అనే యువకుడు కాంట్రాక్ట్ పని మీద హాస్పిటల్లో క్లీనింగ్ డిపార్ట్మెంట్ లో చేరాడు. అతడు క్లీనింగ్ చేస్తూనే పలుమార్లు దొంగతనం చేస్తూ అరుణకు దొరికిపోయాడు. 2 సార్లు వార్నింగ్ ఇచ్చిన అరుణ మూడోసారి పేషెంట్స్ దగ్గర ఉన్న పండ్లు, విలువైన వస్తువులను దొంగిలిస్తుండగా పట్టుకొని హాస్పిటల్ మేనేజ్మెంట్ కి ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని తీవ్రంగా మందలించారు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్. మరోసారి తప్పు చేస్తే ఉద్యోగంలో నుంచి తీసేయడమే కాదు, కేసు పెట్టి జైల్లో వేస్తామని హెచ్చరించారు. దీంతో ఆనాటి నుంచి అరుణ మీద పగ పెంచుకున్నాడు ఈ సోహన్ లాల్. ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అందంగా ఉన్న అరుణపై అత్యాచారం చేసి అనుభవిస్తే కానీ తన పగ తీరడం మాత్రమే కాదు, ఆమెకు జీవితాంతం తాను గుర్తుండిపోయేలా ఉంటాననుకున్నాడు. సమయం కోసం వారం రోజులు ఎదురు చూశాడు. నవంబర్ 27వ తేదీ 1973న రాత్రి షిఫ్ట్ ముగియడంతో బిల్డింగ్ కింద ఉన్న బేస్మెంట్ కు చేరుకుంది అరుణ. అక్కడ నర్సులు బట్టలు మార్చుకునేందుకు, తమ వస్తువులు దాచుకునేందుకు ప్రత్యేక గది ఉంటుంది. అక్కడికి అరుణ వస్తుందని వాడికి తెలుసు. కానీ నవంబర్ 27 రాత్రి 10 గంటలకు అరుణ ఆ రోజు ఒంటరిగా కిందకొచ్చింది. ఇంటికెళ్లేందుకు కిందికొచ్చి బట్టలు మార్చుకుంటూ ఉండగా డోర్ కొట్టాడు. నర్సులు మాత్రమే వచ్చుంటారనుకుని ఆమె డోర్ తీసింది. కానీ ఎదురుగా సోహన్ లాల్ ఉన్నాడు. ఆమె మొహం మీద గుద్ది అప్పటికే తెచ్చుకున్న కుక్క గొలుసు ఆమె మెడకు బిగించాడు. ఆ తర్వాత ఆమెను అత్యాచారం చేసి వెళ్లిపోయాడు. మొదట పూణే వెళ్లి ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లోని తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు సోహన్ లాల్. ఆ మరునాడు ఉదయం షిఫ్ట్ కోసం 7:30 తర్వాత వచ్చిన నర్సులు గదిలో స్పృహ లేకుండా పడి ఉన్న అరుణను చూసి షాక్ అయ్యారు. ఆమె ప్రాణాలతో ఉందని గ్రహించి వేగంగా ఐసీయూలో జాయిన్ చేశారు. ఇక్కడే ఆమెపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లు లేకుండా పోయాయి. అరుణను శుభ్రపరిచి ట్రీట్మెంట్ చేశారు. అయితే మెడకు గొలుసు గట్టిగా బిగించడంతో మెదడుకు ఆక్సిజన్ సప్లై చేసే నరం తెగిపోయింది. దీంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఎంత చికిత్స చేసినా చివరకు పక్షవాతం కూడా సోగడంతో మంచానికే పరిమితం అయిపోయింది. ఆమెకు చికిత్స చేయించేంత స్తోమత అరుణ తల్లిదండ్రుల దగ్గర లేదు. ఇంతలో అరుణపై వార్డ్ లో పనిచేసే క్లీనింగ్ బాయ్ అత్యాచారం చేసి చంపేశాడనే వార్త ఆ రోజుల్లో ముంబైని కుదిపేసింది. ఆమెకు న్యాయం చేయాలని మొదట ముంబైలో నర్సులు ధర్నాకు దిగారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ రోజంతా నర్సులు రోడ్ల మీద ఉండడంతో లక్షల మంది పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో నాటి ప్రభుత్వం దిగొచ్చింది. ముఖ్యమంత్రి వసంతరావు నాయక్ నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని నర్సులకు నచ్చజెప్పారు. అయితే స్వతంత్ర భారతదేశంలో నర్సులు చేసిన మొదటి స్ట్రైక్ ఇదే. ఎంత జరిగినా కూడా అరుణ సోదరుడు తన అక్క అరుణపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఇష్టపడలేదు. చివరకు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో స్థానిక ఎస్ఐ తానే స్వయంగా నిందితుడిపై కేసు పెట్టి విచారణ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఆ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో నిందితుడు సోహన్ లాల్ ను పట్టుకునేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.
చివరకు అతని స్వగ్రామంలో ఉండగానే పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం చేశాడని ఆధారాలు లేకపోవడంతో కేవలం 7 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి సోహన్ లాల్ విడుదలయ్యాడు. ఈ కేసులో కీలక సాక్షి అతన్ని ఆసుపత్రి ముందు నుంచి రైల్వే స్టేషన్ వరకు ఆటోలో తీసుకెళ్లిన వ్యక్తే అతనే జైలుకెళ్లేలా చేశాడు. పోలీసులు సోహన్ లాల్ ఇంట్లో నర్సు రక్తపు మరకలున్న చొక్కాతో పాటు కుక్క గొలుసును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి కనీసం యావజ్జీవ శిక్ష విధించాలని కొంతమంది కోర్టుకెళ్లినా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆమె కన్నెపొర చిరగలేదని, కాబట్టి అత్యాచారం జరగడానికి ఛాన్సే లేదని నిపుణులు చెప్పడంతో న్యాయస్థానం పిటిషన్ తోసిపుచ్చింది. ఇక అరుణ పరిస్థితి రోజు రోజుకి దిగజారింది. దీంతో ఆమె బాధ్యతను ఆసుపత్రి యాజమాన్యమే తీసుకోవాలని నర్సులు దీక్షలు చేశారు. కానీ మొదట ఆసుపత్రి యాజమాన్యం ఒప్పుకోలేదు. చివరకు తాము ఉచితంగా సేవ చేస్తామని నర్సులు చెప్పడంతో ఒప్పుకున్నారు. కానీ హాస్పిటల్ మేనేజ్మెంట్ మారిన తర్వాత అరుణను ప్రైవేట్ హోమ్ కు తరలించారు. దీంతో ఆమెకు సరైన వైద్యం సేవలు అందడం లేదని నర్సులంతా మళ్లీ దీక్ష చేసి హాస్పిటల్ కు తీసుకొచ్చారు. అందుకోసం నాటి హాస్పిటల్ డీన్ డాక్టర్ దేశ్ పాండే చొరవ తీసుకున్నారు. తన సొంత ఖర్చులతో అరుణకు సాయం చేశారామె. ఆ తర్వాత ఆసుపత్రిలోని నర్సుల్లో రోజుకొకరు చొప్పున ఉదయం సాయంత్రం ఆమెకు సేవ చేస్తూ ఉండేవారు. ద్రవ పదార్థాలే ఆమెకు రోజు ఇస్తూ 42 ఏళ్లు పోషించారు. హాస్పిటల్లో బెడ్ పైనే అరుణ 42 ఏళ్లు ప్రాణాలతో జీవోత్సవంలా బ్రతికింది. కొన్నాళ్లకు కళ్ళు కూడా పాక్షికంగా కనిపించకుండా పోయాయి. చూపు తగ్గడంతో అరుణ పరిస్థితి ఇంకా దిగజారింది. అయినా నర్సులే ఆమెకు తల్లిలా సేవలందించారు. నర్సు కష్టం చూసిన పింకీ విరాని అనే జర్నలిస్టు అరుణ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అరుణాస్ స్టోరీ అనే పుస్తకం రాసి ఎప్పుడో 72లో జరిగిన ఘోరానికి బలైన నర్సు అరుణ జీవితాన్ని ప్రపంచానికి చూపించారామె. క్షణక్షణం ఆమె నరకం అనుభవిస్తున్నారు. జీవితాంతం ఆమె నరకయాతన పడే కంటే చనిపోయే అవకాశం ఇవ్వాలని జర్నలిస్ట్ పింకీ న్యాయస్థానాన్ని కోరారు. బలవంతంగా ఆమెకు 2 పూటలా ద్రవాహారం ఇస్తున్నారు. లోపల ఆమెకు ఎలాంటి బాధ ఉన్నా చెప్పుకోలేదు. ఈ యాతన ఎందుకు? గౌరవంగా చనిపోయే హక్కును కల్పించాలని, అరుణకు విముక్తి కల్పించాలని పింకీ కోరారు. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం అరుణ మెడికల్ కండిషన్ పై నివేదిక ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత చట్టాలు అనుమతించవని కారుణ్య మరణాన్ని తిరస్కరించింది సుప్రీంకోర్టు. అరుణ జీవితంపై దేశంలో ఎన్నో చర్చలు జరిగాయి. ఎన్నాళ్లు ఒకరి దయా దాక్షిణ్యాలపై బ్రతికిన అరుణకు విముక్తి కలిగించాలని ఆమెకు 2 దశాబ్దాలు సేవలందించిన నర్సు బాధతో మీడియాకు చెప్పారు. ఎందుకంటే ప్రతి నెల ఆమెకు మెన్సెస్ వచ్చేది. ఆ బాధ తట్టుకోలేక బెడ్ చుట్టూ మెలి తిరిగేది. మగ గొంతు వినిపిస్తే అరిచేది. స్నానం చేసేటప్పుడు ఏడ్చేది. నొప్పితో విలవిలలాడిపోయేది. ఎక్కడ నొప్పి వస్తుందో ఆమె చెప్పలేకపోయేది. ఆ బాధలు చూసి మేము సైతం ఏడ్చాం. ఈ జీవితం నుంచి ఆమెకు విముక్తి కలిగించాలని కోరుకునే వాళ్ళం. ప్రాణం పోవాలని ఏ నర్సు కోరుకోదు. కానీ మొదటిసారి అరుణకు తొందరగా ఈ జీవితం నుంచి విముక్తి కలిగితే బాగుండేదని కోరుకున్నామని చాలా మంది నర్సులు మీడియాకు చెప్పుకొచ్చారు. మొదటి 3 ఏళ్లు ఆమె ప్రియుడు డాక్టర్ సర్దేశ్ సాయి ప్రతిరోజు ఆమె దగ్గరకు వచ్చి కొంకణి భాషలో మాట్లాడి మాటలు వినిపించేవారు. ఆమె కాసేపు నవ్వేది. ఆ తర్వాత అతను పెద్ద డాక్టరే పెళ్లి చేసుకుని వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా అప్పుడప్పుడు వచ్చి అరుణ దగ్గర కన్నీళ్లు పెట్టుకుని వెళ్లిపోయేవాడు. ఇలా పోరాడి పోరాడి చివరకు నిమోనియా కారణంగా అరుణ మే 18, 2015లో కన్నుమూశారు. అంటే కారుణ్య మరణం ఆమెకు దక్కలేదు. సాధారణంగానే ఆమె చనిపోయింది. అయితే అరుణ మీద దాడి చేసి జీవితాన్ని నాశనం చేసిన సోహన్ లాల్ చనిపోయాడని అంతా భావించారు. అరుణ జీవితం మీద పుస్తకం రాస్తున్న సమయంలో జర్నలిస్ట్ పింకీ ఏడాది పాటు అతని అడ్రస్ కనుక్కేందుకు ప్రయత్నించింది. అయినా కూడా దొరకలేదు. అతను ఎయిడ్స్ తో చనిపోయాడని, టీబీతో చనిపోయాడనే వార్తలు వచ్చాయి. కానీ మరాఠా పత్రిక సకల్ జర్నలిస్టు ధ్యానేష్ చవాన్ ఏడాది పాటు కష్టపడి తన అత్తగారింట్లో ఉండగా రాత్రి సమయంలో సోహన్ లాల్ బ్రతికే ఉన్నాడని తెలుసుకుని ఓ ఇంటర్వ్యూ తీసుకున్నారు. అయితే తాను కోపంలో దాడి చేశానని, అందరి ముందే నన్ను అవమానించిందని చెప్పుకొచ్చాడు. చాలా చీప్ గా మాట్లాడేది. నన్ను పోలీసులకు పట్టిస్తానంది. అందుకే నేను దాడి చేశాను. చంపాలని మాత్రం కాదు. అయితే నేను అరుణపై అత్యాచారం చేయలేదు. ఒకవేళ అత్యాచారం జరిగి ఉంటే అది ఇంకెవరో చేసుండాలి. నేనైతే చేసింది తప్పే. ఆమె జీవితాంతం ఇలా నరకం అనుభవిస్తుందని అనుకోలేదని విచారం వ్యక్తం చేశాడు నిందితుడు సోహన్ లాల్. కానీ అనుభవించింది అరుణ. వీడి వల్ల జీవితాన్ని కోల్పోయింది. ఎంతో మంచి భవిష్యత్తును ఊహించుకుంది. కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి పెళ్లి చేసుకుని భర్తతో సెటిల్ అవ్వాలనుకుంది. అవన్నీ కూడా ఆవిరైపోయాయి. సోహన్ లాల్ మాత్రం జైలు నుంచి వచ్చాక పెళ్లి చేసుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. అరుణ జీవితం కారణంగా భారత పార్లమెంటు కారుణ్య చట్టాలకు సవరణ చేసింది. ప్రతి ఒక్కరికి గౌరవంగా చనిపోయే హక్కు కల్పించింది. కానీ దానికి కొన్ని షరతులను విధిస్తూ చట్టాలను చేసింది పార్లమెంట్. అది కూడా అంత ఈజీగా అవ్వలేదు. నేటికి కార్యరూపం దాల్చింది. హరీష్ తల్లిదండ్రులు
2024 జూలైలో కుమారుడి కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టింది న్యాయస్థానం. కానీ ఈ పిటిషన్ ను తిరస్కరించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా అక్కడ నిరాశ ఎదురైంది. హరీష్ కోలుకునే అవకాశం ఏమాత్రం లేదని వైద్యులు మరోసారి స్పష్టమైన నివేదికలు ఇవ్వడంతో వాటి ఆధారంగా మరోసారి తల్లిదండ్రులు సుప్రీం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హరీష్ మెడికల్ రికార్డులను పరిశీలించిన న్యాయస్థానం తాజాగా హరీష్ రాణాకు కారుణ్య మరణాన్ని ప్యాసివ్ యుతనేషియాకు అనుమతించింది. అయితే ఈ తీర్పునిస్తూ జడ్జిలు సైతం కంటనీరు పెట్టుకున్నారు. మరి ఈ కారుణ్య మరణంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.